శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీయై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం తృతీయ భాగం 24వ అంశం. లలిత కళాశాస్త్రం, కామశాస్త్రం. ఇంద్ర, మాహిష్మతి నగరంలో విశాలాక్షుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. పేరుకు తగ్గట్లే పెద్ద పెద్ద కన్నులతో, కోటేరులాంటి ముక్కుతో, బంగారు రంగు వంటి దేహంతో, ఆకట్టుకునే ముఖవర్చస్సుతో మరొక మన్మధుడిలా ఉండేవాడు. ఆ అందానికి తోడు మంచి మాట, నేర్పరితనము ఉంది. చక్కగా పాడేవాడు, ఆడేవాడు, కవిత్వం కూడా చెప్పేవాడు. అన్నింటినీ మించి ఇతడు కామశాస్త్రంలో ఆరితేరిన దిట్ట. ఉత్తమ లక్షణాలు కలిగిన కన్యను వరించాలనే తపనతో తానే స్వయంగా కన్యను అన్వేషిస్తూ దేశ విదేశాలు తిరగడం ప్రారంభించాడు. ఒకానొక దేశంలో రాజకుమారి సర్వాంగ సుందరి అని తెలుసుకుని అక్కడికి వెళ్ళి రాజుగారికి తనని తాను పరిచయం చేసుకుని తను కన్య లక్షణాలను చూసి వరుడి వివరాలు చెప్పే వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. రాజు అంతఃపురంలోనికి తీసుకువెళ్ళి తన కూతురైన సుశీలను చూపించాడు. విశాలాక్షుని సౌందర్యానికి ఆకర్షితురాలైన రాకుమారి అతడినే వివాహమాడతానని తల్లిదండ్రులకు ఆ క్షణంలోనే తేల్చి చెప్పేసి వెంటనే విశాలాక్షునికి శీతలోపచారాలు చేసింది. అతడు తేరుకున్నాడు. రాజు ఇద్దరికీ ఓ సుముహూర్తాన ఘనంగా వివాహం జరిపాడు. బంగారు దివ్యాభరణాలు, దాసాదాసీ జనం అన్నీ సమృద్ధిగా బహుకరించి రాజు చివరకు తన రాజ్యంలో కొంత భాగాన్ని కూడా అల్లుడైన విశాలాక్షుడికి ధారపోశాడు. సౌందర్యంలో, అనురాగంలో పరస్పరం ఒకరినొకరు పుణికిపుచ్చుకొని సుశీల విశాలాక్షి దంపతులు రాజభవనంలో హంసతూలికా తల్పాల మీద, సరోవరాలలో, ఉద్యానవనాల్లో కేళీ విలాసంతో హాయిగా దాంపత్య సుఖాలను అనుభవిస్తూ ఉన్నారు. కామశాస్త్ర కుశలుడు అయిన విశాలాక్షుడు పొందుతున్న ఆనందానికి అవధులు లేవు. మానుషానందం, రాజానందం, సార్వభౌమానందం, దేవేంద్రానందం, చివరికి బ్రహ్మానందం కూడా అతడు పొందే ఆనందానికి సాటి రావడం లేదు. సత్యము, నిత్యము, అవజ్ఞానాస గోచరము అయిన ఆనందానుభూతిని పొందుతూ ఉన్నాడు. అలాంటి ఆనందానుభూతినే రాకుమారి సుశీలకు అందిస్తూ ఉన్నాడు. ఎలాగైనా మరో ప్రాణికి సంతోషం, ఆనందం కలిగించాలట. ఇది బుద్ధిమంతుల యొక్క లక్షణం అట. ఇంతకు మించిన ఈశ్వరార్చన లేదట. అలాగని ఇంతటితో సంతృప్తి చెందలేదు. ఈ విశాలాక్షుడు ఆ సౌందర్య రాశితో కలిసి యథాశాస్త్రంగా ధర్మ, అర్థ, కామ పురుషార్థాలను మూడింటినీ పుష్కలంగా పండించుకుంటూ ఉన్నాడు. ఏ సమయంలో ఏది చెయ్యాలో అది చేసి కృతాకృత్యుడయ్యాడు. ధనలోపం లేకుండా యజ్ఞయాగాదులు చేశాడు. దాన ధర్మాలు చేసేవాడు. చిన్న పాపం గాని, కొంచెం దుఃఖం గాని అతడు చెయ్యలేదు, పొందనూ లేదు. ఆపదలే అతడు వినలేదు. మనస్సుకు నచ్చిన ఆ సుందరాంగితో, పేరుకి తగిన ఆ సుశీలతో కలిసి హాయిగా గంధర్వ వేదం పాడుకుంటూ కాలానుగుణంగా, అభిరుచికి అనుగుణంగా సంతోషాలు అనుభవిస్తూ ఉన్నాడు. వాటి అంచులు రుచి చూస్తూ ఉన్నాడు. సంవత్సరాలు రోజులుగా దొర్లిపోతూ ఉన్నాయి. చివరకు కాలధర్మం చెందారు. కానీ తాము ఉపాసించిన గాంధర్వ కామశాస్త్రాల మహిమ వలన అతడు గంధర్వుడుగా, ఆమె గాంధర్వ కన్యగా గంధర్వలోకంలో పునర్జన్మలు పొందారు. అక్కడ కూడా దంపతులయ్యారు. ఆడుతూ పాడుతూ ఇష్టం వచ్చినట్లుగా భోగాలు తనివి తీరా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఒకనాడు కైలాసానికి దగ్గరలో ఉన్న ఉద్యానవనంలో వీరికి పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ కనిపించారు. దంపతులిద్దరూ సాష్టాంగపడ్డారు. నాదవేత్త అయిన గంధర్వుడు మంజుల స్వరం విప్పి మెల్లగా ఆది దంపతులపై స్తుతిగీతం అందుకున్నాడు. గంధర్వ సుందరి వీణ మీటినట్లుగా గొంతు కలిపింది. పార్వతీ పరమేశ్వరులు ఎంతగానో సంతోషించారు. నాదజ్ఞుడైన శివుడైతే మరింత ప్రసన్నుడై ఆనందంతో ఇంతటి ఉత్తమ గీతాన్ని, సంగీతాన్ని నేనెప్పుడూ వినలేదు. గంధర్వుడా, నువ్వు ధన్యుడవు, కృతాకృత్యుడవు,
నువ్వు నీ భార్య ఇంద్రలోకం వెళ్ళండి, ఇది నా ఆజ్ఞ అని వరమిచ్చాడు. గంధర్వ దంపతులిద్దరూ ఎంతో ఆనందించి మరింతగా స్తుతించారు. ఇంతలో ఒక దివ్య విమానం వచ్చి వారి దగ్గర నిలిచింది. దాన్ని ఎక్కి గంధర్వ దంపతులిద్దరూ ఇంద్రలోకం చేరుకున్నారు. అక్కడ నందనవన సీమలలో ఇంద్రాది దేవతలను తమ తమ దివ్యగాన మాధుర్యంతో రంజింపచేస్తూ తాము రంజిల్లుతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒక రోజున దేవతలందరూ సత్యలోకానికి వెళ్ళవలసి వచ్చింది. సరస్వతి చతుర్ముఖుల సమక్షంలో ఇంద్రుడు ప్రత్యేకంగా ఈ నవదంపతులను తీసుకువెళ్ళాడు. ఆ మహోత్సవంలో అప్సరసలు అందరూ ఆడారు, పాడారు. వీణా వేణు మృదంగాలు శృతిపేయంగా వినిపిస్తూ ఉన్నాయి. దేవగాయకులు దివ్య గానామృతాన్ని పంచుతూ ఉన్నారు. బ్రహ్మ అనుగ్రహం కోసము, వీణాపాణి మెప్పు కోసము ఎవరి మటుకు వారే తమ ప్రతిభా వ్యుత్పత్తులను అపరిమితంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దేవేంద్రుడు ఈ దంపతుల గాంధర్వ విద్య గురించి విరించికి సూచించాడు. గళం విప్పండి అని వీరికి కనుసైగ చేశారు. తక్కిన వారి సంగీత నృత్యాలను చేతి సంజ్ఞతో నిలుపుదల చేశారు. అప్పుడు సుశీల, విశాలాక్ష దంపతులు గొంతు సవరించారు. నారద తుంబురులకు సైతం అన్నప్పుడే లభించిన సువర్ణావకాశము తమకు లభించడంతో ఇద్దరూ మైమరిచి తమ గాన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. విభిన్న స్థాయిలలో వివిధ రాగాలను యథాశాస్త్రంగా ఆలపించారు. వాణీ చతుర్ముఖులను స్తుతించే కీర్తనలను గానం చేశారు. సంగీత సరస్వతి తానై తాను ఎంతగా సంబరపడిందో ఆ సంతోషాన్ని ప్రకటించడానికి ఆ వాగ్దేవతకు మాటలు కూడా రాలేదు. బ్రహ్మదేవుడు ఆనందంతో ఆదరంతో పులకించిపోయాడు. 8 కన్నుల నుంచి ఆనందాశ్రువులు జాలువారాయి. చాలాసేపటికి తేరుకున్నాడు. విశాలాక్ష, నువ్వు నాదబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నావు. ఇదిగో నీకు ప్రజాపతి పదవి ఇస్తూ ఉన్నాను. ఇక నుంచి మీ నివాసం ఇక్కడే, ఈ సత్యలోకంలోనే మాతో పాటే ఆనందించండి. వేదగోచరమైన బ్రహ్మతత్వాన్ని నీకు నేను ఉపదేశిస్తాను అని అనుగ్రహించి అవ్యయము సచిదానందము అయిన పరబ్రహ్మ తత్వాన్ని ఉపదేశించాడు. ఇంద్ర, ఇతివృత్తం విన్నావుగా, ఇప్పుడేమంటావు? కామ గంధర్వ శాస్త్రాలు అంతర్బహిర్శుద్ధిని కలిగిస్తాయని ఒప్పుకుంటావా? శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. శ్రీ దత్తపురాణం 24వ అంశం సంపూర్ణం.